వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూపిస్తుంది ఏంటంటే లాస్ట్ వీక్ చొల్లంగి అమావాస్య అయింది కదా, అదే సంక్రాంతి తర్వాత వచ్చే అమావాస్యని చొల్లంగి అమావాస్య అంటారు. అది ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి అది ఈస్ట్ గోదావరి, పర్టికులర్ ఈస్ట్ గోదావరికి అయితే తెలుస్తుంది. దట్టు కాకినాడ వాళ్ళకి బాగా ఇష్టం అనమాట. ఎందుకంటే చొల్లంగి అనేది కాకినాడ పక్కనే ఉంటుంది కాబట్టి జాతర అంతా కూడా కాకినాడలోనే ఉంటుంది అనమాట. సో మాది చొల్లంగికి దగ్గరలో ఉంటుంది, అందుకని మాకు మా ఇంటి దగ్గరే జాతర అయితే జరుగుతుంది. సో 2 కిలోమీటర్స్ ఉండేది ఫస్ట్లో సంబరం, తర్వాత అట్లా అట్లా తగ్గుతూ వస్తుంది. కొన్ని ఫస్ట్ డే పర్లే 1 వీక్ 10 డేస్ ఉండేది కాస్త కొంచెం కొంచెం తగ్గుతుంది. ఇవి వచ్చేసి ఏంటంటే మేము సండే రోజు జాతర అయింది కదా, సో సండే రోజు మేము మామూలుగా మెయిన్ రోడ్కి వెళ్ళినప్పుడు సంత చెరువు ఉంటుంది కదా, అక్కడ మార్కెట్ ఉండేది, అక్కడికి వెళ్ళాము. అక్కడ మా పాప కొనుక్కుందనమాట కోంబు, అట్లాగే హెయిర్ క్లిప్. బాగుంది కదా హెయిర్ క్లిప్, బటర్ఫ్లై హెయిర్ క్లిప్ మనకి అప్పుడు స్టోన్స్లో వచ్చేది. సో స్టోన్స్లోది కూడా తీసుకుంది తర్వాత, కాకపోతే అది వీడియో తీయలేదు. ఇవి వచ్చేసి మనకి ఫ్రెంచ్ నోట్స్ వేసినప్పుడు పెట్టుకునే క్లిప్స్ అంట, కొత్తగా వచ్చినాయి అనుకున్నాను. చాలామంది యూజ్ చేస్తున్నారు, నాకైతే కనిపించలేదు, ఫస్ట్ టైం చూసాను. సో తీసేసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి నాకు సెంటర్ క్లిప్స్ కొనేసుకున్నాను. అది మనకి కామన్గా ఉంటుంది కదా సెంటర్ క్లిప్స్ అనేది, ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి నాకు నచ్చితే తీసుకుంటా. ఇంకా తర్వాత ఆ రోజు అక్కడి నుంచి వచ్చినప్పుడు జాతర దగ్గరికి, బ్రిడ్జ్ దగ్గర నుంచి మనకి బాలయోగి చార్టీస్ వరకు ఉంటుంది. సో అక్కడికి వచ్చినప్పుడు మనకి చొల్లంగి తీర్థంలో ఎక్కువ వంట సామానము, కిచెన్ ఐటమ్స్ ఎక్కువ కనిపిస్తాయి. సో అందులో నేను ఇది తీసుకున్నాను అనమాట, గీ డిస్పెన్సర్. అంటే గీ వేసుకోవడానికి నాకు ఇక్కడ హైదరాబాద్లో దొరకట్లేదు, అంటే పని కట్టుకుని స్టీల్ షాప్కి అయితే వెళ్ళట్లేదు, మనకి వెళ్ళిన చోట దొరకట్లేదు అని చెప్పి అది తీసుకున్నా. ఇంకోటి ఆయిల్ వేసుకోవడానికి ఒక స్పూన్. నేను వీడియోలు చూస్తుంటే నా వంటలు ఎక్కువ స్పూన్ యూస్ చేస్తాను, స్టీల్ స్పూన్ నార్మల్ది. సో అందుకని ఆయిల్ కోసం ఒకటి తీసుకున్నా. అట్లాగే జల్లెడ కూడా తీసేసుకున్నాను, కొంచెం రీజనబుల్ ప్రైస్లో వచ్చింది అని చెప్పేసి అయితే తీసేసుకున్నాను అనమాట. మళ్ళీ జల్లెడ మీకు హైదరాబాద్లో దొరకలేదు అని కామెంట్ చేయకండి, ఎందుకంటే అక్కడ కొంచెం తక్కువ రేట్లో వస్తాయి అనేసి అయితే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మా పిల్లల టాయ్స్. ఎప్పటి నుంచో డ్రమ్ములు అని అడుగుతున్నారు, ఏదో చంటి పిల్లలాగా. నేను ఎప్పుడు కొనలేదు, కాకపోతే తక్కువగా వచ్చినాయి. ఇక్కడ కంటే అక్కడ చాలా తక్కువగా వచ్చినాయి అనమాట నాకు. సో అందుకని తీసుకున్నా. ఎందుకంటే వాళ్ళు చెప్పడం ఎక్కువ చెప్పారు, మళ్ళీ బార్గెనింగ్ చేస్తాం కదా, బార్గెనింగ్లో తక్కువ వచ్చినాయి. అలాగే మా చిన్నోడికి ఆరోస్ అండ్ బౌ కావాలన్నాడు, ఇది కూడా చాలా తక్కువ కాస్ట్కి వచ్చింది, 150 రూపీస్కి వచ్చింది. సో ఇంకొకటి వచ్చేసి పెన్, దాన్ని ఏమంటారు, లేజర్ లైట్ అనమాట. సో అది కూడా బాగుంది, అది కూడా తీసుకున్నాడు. ఇంకొకటి వచ్చేసి ట్రాన్స్ఫార్మర్స్ కార్ది కూడా తీసుకున్నాడు అనమాట. ఈ లేజర్ది ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, కాకపోతే ఇక్కడ చాలా కాస్ట్ ఉంది అని చెప్పేసి అక్కడ బార్గెనింగ్ చేసి అయితే తీసుకున్నాను. ఇంకొకటి వచ్చేసి ట్రాన్స్ఫార్మర్స్ కార్ అనమాట. ఇది మా వాడికి చాలా ఇష్టం, మూవీ కూడా ట్రాన్స్ఫార్మర్స్ మూవీ ఉంటుంది కదా, అదే చూస్తాడు, బంబుల్ బీ అనేసి. సో అందుకనేసి అయితే బంబుల్ బీ కార్ అంటున్నాడు, బంబుల్ బీ తీసేసుకున్నాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మన దొంగపల్లి 90s కిడ్స్ ఫేవరెట్ కదా, మనకి కొనుక్కునే వాళ్ళం, దాన్ని కాపాడుకోవడానికి మన తిప్పలు మామూలుగా ఉండేవి కాదనమాట. సో ఇవి కూడా 2 తీసేసుకున్నారనమాట పిల్లలు. ఇవి అయితే చాలా ఇష్టం, దొంగ పోలీసు. కాకపోతే అది కింద పడిపోతే బ్రేక్ అయిపోయినప్పుడు ఏడ్చేవాళ్ళు, నార్మల్గా కాదు. ఇవి జాతరలో తప్ప నార్మల్గా ఎక్కడ దొరకవు. మిగతా టాయ్స్ అన్నీ దొరుకుతాయి కానీ షాపుల్లో, ఇవి మాత్రం ఈ తీర్థం జాతరలోనే దొరుకుతాయి. ఇంకోటి మా చిన్నోడు మార్కెట్లో మనం సండే బజార్ ఉంటుంది కదా, అక్కడ కిచెన్ తీసుకున్నాడు. ఇదైతే షాప్లో కాదు, అది చొల్లంగి తీర్థంలో కాదు. ఇంకా పాపకైతే ఈ డ్రెస్ తీసుకున్నాను, దీని ప్రైస్ ఎంతో గెస్ చేయండి. నాకైతే చాలా బాగుందనిపించింది, కొంచెం లాంగ్ అయింది. దీనికి యాక్చువల్గా హ్యాండ్స్ రాలేదు, కానీ నేను ఇంటికి వచ్చాక హ్యాండ్స్కి వేరే క్లాత్ వేసి స్టిచ్ చేసా. డ్రెస్ అయితే సూపర్ ఉంది, క్వాలిటీ కూడాని. సో మా పాపకు ఫేవరెట్ అయిపోయిందనమాట. ఇప్పుడు వేసుకుంటుంది, నెక్స్ట్ ఇంకో 1 మంత్లో తన బర్త్డే ఉంటుంది, బర్త్డే రోజు వేసుకుంటానని దాచుకుంది. హ్యాండ్స్ వేసి అయితే నేను పైన స్టిచ్ చేసి పెట్టేసాను, ఎందుకంటే వైట్ కదా, వైట్ ఉంటే ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి హ్యాండ్ స్టిచ్ చేసి అయితే లోపల పెట్టేసా. డ్రెస్ అయితే ఎక్సలెంట్గా ఉంది కదా, కొంచెం లాంగ్ అయింది. 1 మంత్లో మా పొట్టది వస్తా పెరిగితే కనుక సరిపోతుంది అనమాట. జిప్పు అన్నీ ఓకే, కాకపోతే హ్యాండ్స్ లోపల అయితే లేవు ఈ డ్రెస్కి. హ్యాండ్స్ వచ్చి ఉంటే బాగుండేది ఇంకా వైట్లో. నేనైతే గోల్డ్ కలర్లో పైన దానికి మ్యాచ్ అయ్యేలాగా హ్యాండ్స్ అయితే వేసేసాను అనమాట. ఆ డ్రెస్ వేసుకున్నాక నేను వీడియో తీసి పెడతా. ఎందుకు ఈ డ్రెస్ కాస్ట్ ఎంత అనుకుంటున్నారో గెస్ చేయండి అనమాట మీరు ఇప్పుడు.
ఇంకా ఫైనల్ టచ్ ఏంటి అంటే బాగా చెప్పేసినారంటే నెక్స్ట్ వీడియో కూడా ఉంది. ఇదేంటంటే ఇంకా మన తీర్థం అంటేనే మన సైడ్ దొరికేవి జీళ్ళు కదా, జీళ్ళు కూడా కొనేసాను. యాక్చువల్గా ఆ రోజు వీడియోలో అయితే ముందు రోజు కొన్నప్పుడు నైట్ వీడియో తీసాను, షూట్ చేశాను. అప్పుడు పిల్లలు బాగా చెప్పేశారు. కానీ నేను నెక్స్ట్ డే ఈ జీళ్ళు తెచ్చాను అనమాట. ఎందుకంటే నాకు జర్నీ నెక్స్ట్ డే ఉంది. ముందు రోజు తెస్తే మెత్తగా అయిపోతాయి, మళ్ళీ ఊరు తెచ్చుకోవడానికి ఉండదు అని చెప్పేసి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వెళ్ళి ఇవి జీళ్ళు తెచ్చారనమాట. ఇవి చూసారు కదా ఇట్లా గట్టిగా ఉన్నాయో. వాళ్ళు ఎలా అయితే ప్యాక్ చేశారో నేను ఊరు పట్టుకెళ్ళాలంటే ప్యాక్ చేసి ఇచ్చారనమాట నాకు. ఆ ప్యాకింగ్ని అలాగే ఉంచండి మీరు ఊరు వెళ్ళే వరకు అని చెప్పారు. నేను వచ్చాక ఏంటంటే సెపరేట్గా చేసి అంటే కిలో తీసుకున్నాం, ఒక్కొక్కటి పావు కిలో అలా తీసుకుని ఫోర్ ప్యాకెట్స్ చేశారు. దాన్ని మళ్ళీ ఇంకొక కవర్లో వేసి ఇచ్చారనమాట. సో ఇలా బాక్స్లో పెట్టుకున్న కవర్తో ఉంచి బాక్స్లో పెడితే ఎన్ని రోజులైనా అయితే అవి గట్టిగానే ఉంటాయి. ఇవి చాలా ఇష్టం నాకు. కాకపోతే డైలీ ఎక్కువ తినలేము, రోజుకి ఒకటే తింటున్నాను. షుగర్ కదా, మళ్ళీ షుగర్ ఎక్కువైపోతుంది, మళ్ళీ రిస్క్ ఎందుకని చెప్పేసి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.